Show that the middle term in the expansion of 1 plus x whole power 2n is 1 plus x whole power 2n. ఈ యొక్క బైనామియల్లో మిడిల్ టర్మ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా ఇచ్చినటువంటి బైనామియల్ మనం తీసుకుందాం. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 2n. ఓకే, సో ఇక్కడ పవర్ మిడిల్ టర్మ్ అనేది పవర్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో పవర్ అనేది ఏంటిది 2n. n అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్. మీరు n 1 తీసుకుంటే ఏమొస్తుంది 2 1 జా 2, n 2 తీసుకుంటే 2 2 జా 4, n 3 తీసుకుంటే 2 3 జా 6. అంటే వచ్చేవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. అంటే అర్థం ఏంటి, ఇది ఒక ఈవెన్ పవర్. ఓకే, సో ఇట్ ఈస్ ఈవెన్. సో బైనామియల్ పవర్ అనేది ఈవెన్ కాబట్టి మిడిల్ టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. పవర్ ఈవెన్ నెంబర్ అయితే సో n అంటే ఇక్కడ పవర్, సో tn/2 + 1 అనేది మిడిల్ టర్మ్ యొక్క ఫార్ములా. tn/2 + 1, n అంటే బైనామియల్ పవర్ తీసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు n మీన్స్ 2n/2 + 1. సో 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా tn + 1 అనేది మనకి మిడిల్ టర్మ్. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అది కనుక్కోవాలంటే మనం tr + 1 అంటే జనరల్ టర్మ్ లేక r + 1th టర్మ్ ఫార్ములా మనం నోట్ చేసుకోవాలి. సో దీన్ని మనం జనరల్ ఫామ్ తోటి అంటే x + y హోల్ పవర్ n తోటి కంపేర్ చేసుకున్నట్లయితే సో జనరల్ ఫామ్ జనరల్ టర్మ్ ఎలా ఉంటుంది, ncr x పవర్ n - r y పవర్ r. ఓకే, జనరల్ టర్మ్ ఫార్ములా అది. సో ఇక్కడ n అంటే బైనామియల్ పవర్. ఓకే, సో దీనిలోనే మనం tn + 1 అనే దాన్ని మనం రాయాలి. సో సో కంపేర్ చేసుకుంటే r ప్లేస్లో ఎంత ఉంది, r అంటే n. ఓకే, సో n అంటేనేమో బైనామియల్ పవర్, అది 2n. r అంటే ఇదిగో ఇక్కడ ఉండేది, ఇది ఎంత n, 2ncn. x అంటే మనకి ఇదిగో x అంటే ఫస్ట్ టర్మ్, y అంటే సెకండ్ టర్మ్. సో దీన్ని మనం x + y హోల్ పవర్ nతో కంపేర్ చేసుకుంటున్నాం. x అంటే 1, y అంటే x, n అంటే 2n. ఓకే, సో x అంటే 1 పవర్ n - r, ncr కదా, n అంటే ఇది, r అంటే ఇది. సో n - r అంటే 2n - n, n అంటే 2n, r అంటే n. y అంటే ఎంత ఇక్కడ x పవర్ r, r అంటే ఎంత, r అంటే n. ఓకే, సో 2ncn 1 పవర్ ఎంత ఉన్నా 1, దాన్ని మనం తీసేద్దాం, x పవర్ n. సో ఇదే మిడిల్ టర్మ్. అయితే దీన్ని ఇలా కాకుండా వీళ్ళు అడిగిన విధంగా మనం చూపించాలి. ఓకే, సో దట్ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. ఓకే, లెట్ us see కంటిన్యూషన్. therefore మిడిల్ టర్మ్ ఎలా ఉంది మన దగ్గర, 2ncn x పవర్ n. సో దీన్ని మనం ఇలా చూపించాలి. ఇలా చూపించాలంటే దీన్ని మనం ncr ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఫార్ములా రాయాలి. ncr ఫార్ములా ఎలా ఉంటుంది, n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n - r ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఆ ఫార్ములా మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. n అంటే 2n, r అంటే n. సో n ఫ్యాక్టోరియల్ అంటే 2n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్, n - r ఫ్యాక్టోరియల్ అంటే 2n - n ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n. ఓకే, సో ఇంకొంచెం సింప్లిఫై చేసుకుందాం. 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్, 2n - n అంటే ఏమొస్తుంది, మళ్ళీ n ఫ్యాక్టోరియలే వచ్చేస్తుంది, ఇంటూ x పవర్ n. ఓకే, సో ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్నటువంటి 2n ఫ్యాక్టోరియల్ మనం ఎక్స్పాండ్ చేయాలి. సో ఎలా ఎక్స్పాండ్ చేస్తాం, సపోజ్ మనం 5 ఫ్యాక్టోరియల్ అని మన దగ్గర ఉందనుకోండి, దీన్ని మనం 5 4 3 2 1, 5 నుండి 1 దాకా రాయొచ్చు, లేదంటే 1 2 3 4 5 ఇలా కూడా రాయొచ్చు. నేను ఈ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాను. 1 దగ్గర నుండి 5 దాకా రాస్తున్నాను. అంటే దీన్ని 1 దగ్గర నుండి 2n వరకు
సో 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6. స్టార్టింగ్లో నేను ఒక 6 రాశాను. ఎందుకు ఇలా రాశానంటే మన ఆన్సర్లో 1 3 5 ఇవన్నీ ఏంటివి ఆడ్ నెంబర్స్. అంటే ఇలాంటివి వచ్చినాయంటే దీన్ని మనం ఆడ్ ఈవెంట్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కేవలం ఆడ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, అంటే ఈవెంట్స్ లేవంటే అవి క్యాన్సిల్ అయిపోయి ఉండొచ్చు. సో అట్లా రావాలి అంటే దీన్ని మనం ఒక స్టార్టింగ్లో ఇక్కడ ఆడ్ నెంబర్స్ 3 ఉన్నాయి కాబట్టి నేను మొత్తం 6 రాశాను. ఇందులో 3 ఆడ్ ఉంటాయి, 3 ఈవెన్ ఉంటాయి. సో ఇది ఇట్లా కంటిన్యూ చేస్తే సో లాస్ట్కి ఏమొస్తుంది 2n వస్తుంది. దానికంటే ముందేమొస్తుంది 2n - 1. దానికంటే ముందేమొస్తుంది 2n - 2. ఇంకో చివరికి 5 వచ్చింది కదా. సో దానికంటే ముందు ఏంటి 5 - 1. దానికంటే ముందు 5 - 2. సో చివరిలో 2n, దానికంటే ముందు 2n - 1, దానికంటే ముందు 2n - 2. ఇది 5 5 - 1 5 - 2 అట్లా. ఓకే, సో అలా రాసుకోవచ్చు. బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n. ఓకే, సో నెక్స్ట్ మనం చేయవలసిందంటే దీన్ని మనం ఈవెన్ నెంబర్స్గా ఆడ్ నెంబర్స్గా స్ప్లిట్ చేసుకోవాలి. సో లెట్ us see దట్. ముందుగా ఈవెన్ నెంబర్స్ రాస్తున్నా నేను. సో 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ అండ్ సో ఆన్. ఇంకో ఇది ఈవెన్ నెంబర్ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1 జా 2 1 జా. సో 2n - 2. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవ్వదు, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కానీ 1 దగ్గర క్యాన్సిల్ అవ్వదు. 2 1 జా ఇక్కడికి పోతుంది, కానీ ఇక్కడ 2 0 జానే పోతుంది. సో దాన్ని వదిలేస్తే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది 2n దగ్గర 2 1 జా. సో ఇవన్నీ కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. సో మిగిలినవన్నీ కూడా ఆడ్ నెంబర్స్ 1 3 5 అండ్ సో ఆన్ 2n - 1. ఇంటూ ఎక్స్ పవర్ n, డినామినేటర్లో n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. ఇట్లా ఈవెన్ నెంబర్స్గా ఆడ్ నెంబర్స్గా స్ప్లిట్ చేయడం అనేది చాలా ఈజీగా రాసేయచ్చు. 2 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్, మిగతావన్నీ కూడా ఆడ్ నెంబర్స్. లేదంటే ఈ క్వశ్చన్లో మన ఆన్సర్ చూసినట్లయితే మన ఆన్సర్లో ఎలానే ఉంది 1 3 5 అండ్ సో ఆన్ 2n - 1. ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. ఇవి కాకుండా మిగిలినవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు ఈవెన్ నెంబర్స్గా. ఓకే, సో ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇవే కదా, వీటిల్లో ఇవి ఆడ్ నెంబర్స్ కాబట్టి మిగిలినవన్నీ ఇంకొక బ్రాకెట్లో రాసుకుంటే అవే ఈవెన్ నెంబర్స్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ చూసి కూడా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏం చేయాల్సింది, ప్రతి ఈవెన్ నెంబర్లో ఒక 2 కామన్ తీయాలి. 2 అనేది కామన్ తీసుకున్నాను. సో ఇక్కడ 2 1 జా క్యాన్సిల్ అవుతుంది, తర్వాత 2 2 జా, తర్వాత 3 3 జా అండ్ సో ఆన్. ఇక్కడ 2 1 జా 2 1 జా 2 1 జా 2 2 1 జా 2. ఇక్కడ కూడా 2 1 జా. ఓకే, సో ఇది మన ఆన్సర్లో ఉంది. ఇది యాస్టీస్ ఇంటూ ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనం ప్రతి ఒక్క ఈవెన్ నెంబర్లో ఒక 2 కామన్ తీసాము. అట్లా ఎన్ని 2లు మనం కామన్ తీసాము, ప్రతి ఒక్క దాంట్లో కామన్ తీసాము. ఒక్క నెంబర్లో కాదు. 2 1 జా 2 2 జా 2 3 జా 2 1 జా 2 1 జా 2 1 జా ప్రతి ఒక్క దాంట్లో కామన్ తీసాము. మరి హౌ మెనీ 2s వీఆర్ క్యాన్సిల్డ్, వీ హ్యావ్ టేక్ కామన్. ఓకే, సో ఎన్ని 2లు మనం కామన్ తీసామనేది తెలుసుకోవాలంటే ఇంకో ఈ చివర్లో ఏదైతే ఉందో ఇన్ని నెంబర్స్లో మనం కామన్ తీసినట్టు ఈ చివర్లో ఉన్న నెంబర్నే మనం పవర్గా పెట్టుకోవాలి, 2 పవర్ n. ఓకే, సో అంటే n నెంబర్స్లో కామన్ తీసాం. వీ హ్యావ్ టు టేక్ 2 యాజ్ కామన్ ఫ్రమ్ n నెంబర్స్. ఈ చివర్లో ఏది ఉంటే అదే పెద్ద నెంబర్. సో 2 పవర్ n, చివర్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే పెట్టుకోవాలి పవర్, గుర్తుపెట్టుకోండి. సో 1 నుండి n వరకు ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ చూసారు కదా, 1 నుండి 2n వరకు ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2n ఫ్యాక్టోరియల్. ఓకే, అట్లానే 1 నుండి n వరకు ఉంటే n ఫ్యాక్టోరియల్. ఆ తర్వాత 1 3 5 అండ్ సో ఆన్ 2n - 1 హోల్ బ్రాకెట్ ఇంటూ ఎక్స్ పవర్ n బై
n ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఒక n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేసుకుందాం. దెన్ we have the remaining as our answer. Okay, so remaining మన answer, therefore 1 3 5 and so on 2n minus 1 by n factorial. సో స్టార్టింగ్లో 2 power n ఉంది, చివరిలో x power n. ఓకే, సో ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ మిడిల్ టర్మ్ 2 power n x power n, లేదంటే రెండు కలిపి 2x whole power n, ఎలాగైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.